భారత్ వికసిత దేశం కావాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. దేశానికి ఒకే పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీ తీసుకొచ్చారని చెప్పారు. జీఎస్టీ తగ్గింపుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎంపీ పాల్గొన్నారు. సిద్దిపేటలో ఈ కార్యక్రమం జరిగింది. వర్తక వాణిజ్య వ్యాపారులు దీనికి హాజరయ్యారు. జీఎస్టీ తగ్గింపుపై సిద్దిపేటలో అవగాహన సదస్సు జరిగింది. స్థానిక రైస్ మిల్ అసోసియేషన్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీ రఘునందన్ రావు దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు అంశాలపై ప్రసంగించారు. వర్తకులు, వ్యాపారులు, ఇతర ప్రముఖులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మన దేశాన్ని విశ్వగురువుగా చేయాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రజలకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో జీఎస్టీ విధానాన్ని కేంద్రం అమలు చేస్తుందని చెప్పారు. భారత్లో దాదాపు 1,50,00,000 మంది వస్తు సేవల పన్ను కడుతున్నారని తెలిపారు. కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దేశం స్వతంత్రం సిద్ధించిన 100 సంవత్సరాలు 2047 కల్లా భారతదేశం వికసిత భారత్ కావాలని, నా దేశం నా కాళ్ళ మీద నిలబడాలని, నేను ఇంకెవడో ట్రంపులో పంపులో ఇంకెవడో బెదిరిస్తే భయపడకుండా నా దేశం గట్టిగా నిలబడాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మన దేశ ప్రధానమంత్రి గారు ఈ దేశ హితం కోసం పనిచేస్తా ఉన్నారు. ఎప్పుడు ఏ ఆలోచన చేసినా 24/7 నరేంద్ర మోడీ గారి ఆలోచన 24/7 ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల అభ్యున్నతి కోసమే ఉంటుంది తప్ప, ఎందుకంటే ఆయన ఉన్నది ఒకటి, ఆయన లక్ష్యం ఒకటే, ఆయన ముందు కనబడేది ఒకటే, అది నా దేశం బాగుండాలి, నా దేశం ప్రపంచానికి విశ్వగురువుగా ఎట్లా బలవాలని ఆలోచిస్తాడు తప్ప, నేను రేపు తీరితే నా కుర్చీలకు నా కొడుకు తేవాలా, నా బిడ్డను తేవాలా, రేపు నాకు ఏమైతే నా 100 మంది పోటీ చేయించాలా, ఈ ఆలోచన లేదు నరేంద్ర మోడీ గారు. లీడర్ ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు నిలబడి నడిపించబడే నాయకుడు, ఈ దేశాన్ని నడిపించబడే నాయకుడు నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి గట్టిగా లేకపోతే, ఆ దేశ ప్రజాస్వామిక వ్యవస్థ గట్టిగా లేకపోతే, ప్రధానమంత్రి నడిపించారు, టీవీలో వచ్చింది. ప్రధానమంత్రి హెలికాప్టర్కి పారిపోయినట్ట, రక్షణ మంత్రికి తమ్ముడు, ఆర్థిక మంత్రి ఇంటికి అగ్గిపెట్టినట్ట, పార్లమెంట్ మండలి ఆగిపోతుందట. 4 రోజుల కింద జరిగింది. నేను చెప్తలేను, నా సొంత కవితలు దారి మనమందరం చూసినాం, ప్రపంచం అంతా చూసింది. బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రిని తత్తరు ఇల్లు అడ్డు పెడుతున్నట్టే ఇంకొంచెం మన దేశంలో దాక్కున్నది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. ఓట్ల చోరీ అయినట్టు ఆయన సిగ్నల్ 3 వారాల కింద మాట్లాడాడు. మేమందరం ఎంపీలు, మీరందరూ ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, ఒక్కొక్క ఎంపీ 20-25 లక్షల మంది ఓట్లేస్తే ఎంపీ అయ్యారు. ఓటు చోరీ కాదట, ఎంపీ ఓట్లు కూడా చోరీ అయ్యాయట. అరే వారి ఎందుకంటే దారుణమైన మాట ఉంటుందా? భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మాట్లాడేటోడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రధానమంత్రి అయితే కలగంటాడు. ఆయన ఏ మంత్రి కాడు, ఆయన జీవితంలో ఆయన మిగిలిపోయేది అంటే ఆయన కేంద్రం ఇంట్లో బయట మిగిలే, ఆయనకి మన పార్టీ కూడా మిగిలేదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంపీ ఓట్లు చోరీ అయితే ఆయన ఏమైనా ఉందా మాట్లాడితే? నాకు కూడా బాధ అనిపించింది చెప్పేది చదివితే. మా ఎంపీలలో 15 మందికి ఓటేయాలంటే నాకు కూడా సిగ్గు అనిపించింది. అరే వారికి మనకి 20 లక్షల మంది జనంలో ఎంపీలు చేసి పార్లమెంట్కి తోలిస్తే 15 మంది ఎంపీల ఓట్లు తప్పు అయ్యి చెల్లె ఓట్లు అంటే ఇది సిగ్గుపడాల్సిన విషయం, ఇది చర్చించుకోవాల్సిన విషయం తప్ప దీని గురించి మాట్లాడతలేడు. ఎంపీల ఓట్లు హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో 0% జీఎస్టీని కేంద్రం అమలు చేయనుందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ప్రజలకు పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తుందని వెల్లడించారు.